రబ్జీ బాబాకి జై. రబ్జీ బాబాకి జై. ఓం హ్రీం ఫట్ ఆవాహయామి. ఓం హ్రీం ఫట్ ఆవాహయామి. ఓం హ్రీం ఫట్ ఆవాహయామి. గురుగారు నిమ్మకాయలు చాలా బాగున్నాయి. డజన్ ఎంత? ఆపు బాలక. గురుగారండి నమస్కారాలు. బం బోలే బం బం బోలే బం బోలే బం బం బోలే. మా గురువు గారు హిమాలయ నుంచి వచ్చారు. ఆయన ఎప్పుడు ముల్లాసనం మీదే కూర్చొని ఉంటారు. ఆయన చాలా గొప్ప జ్ఞాని. అరే తమ్ముడు, పబ్జీ తెలుసు, సబ్జీ తెలుసు, ఈ రబ్జీ బాబా ఎవరు? ఎప్పుడైతే పబ్జి బ్యాన్ అయిందో, ఎప్పుడైతే జనాలు సబ్జీ తినడం ఆపేశారో అప్పుడు పట్టుకు వచ్చాడు ఈ రబ్జీ బాబా. రబ్జీ బాబాకి జై. రబ్జీ బాబాకి జై. నీ సమస్య నీ సమస్య నీ సమస్య అన్ని దత్తత తీసుకుంటాను. సమస్యతో రండి, సమస్యని దూరం చేసుకోండి. సమస్య అంటే గురుగారు గురుగారు నా సమస్య. గురుగారు నా సమస్యమేనండి. గురుగారు నా సమస్య గురుగారు నా సమస్యమేనండి. గురుగారు గురుగారు నేను ఇంట్లో నిద్రపోతుంటే నాకు నిద్ర రాలేదు గురుగారు. మా ఇంటి బయట ఉన్న మర్రి చెట్టు కింద నిద్రపోతుంటే ఏదో దయ్యం ఇక్కడ గట్టిగా తొక్కినట్టు అనిపించింది గురుగారు. ప్రణీత్, నిన్న మీ బంధువులు ఎవరో చనిపోయారని అంతిమ క్రియలకి ఇంకా చాలు, ఆపు. నాకు మొత్తం అర్థమైంది. ఏం పరిష్కారం అయింది గురుగారు? నిన్న నైట్ వచ్చి స్నానం చేసావా? చేయలేదు గురుగారు. నిన్న రాత్రి ఎక్కడ పనుకున్నావో? మర్రి చెట్టు కింద గురుగారు. బం బోలే బం బం బోలే బం బోలే బం బం బోలే. లడుం లస్కో బుడుం బుస్కో లడుం లస్కో బుడుం బుస్కో. అరే వా, చూసారా మా బాబా టెంకాయ నుండి పువ్వు తీశారు. రబ్జీ బాబాకి జై. రబ్జీ బాబాకి జై. మళ్ళీ ఒకసారి అందరూ ఒకసారి చెప్పండి. రబ్జీ బాబాకి జై. ఈ పువ్వు నువ్వు పనుకున్న చోట పట్టుకో. గురుగారు నాది సమస్య ఏమిటంటే నాది కొడుకు ఎగ్జామ్ రాసినా పాసు అవ్వటం లేదు. నా కొడుకు ఏం పోయింది? నీది కొడుకు బ్రెయిన్ చిన్నదిగా ఉంది. పెద్దది అవ్వాలంటే పెద్ద తాయితు తీసుకో. సరే గురుగారు. 10,000. గురువుగారు, నా సమస్య ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వ్యాపారంలో నాకు నష్టం కలుగుతోంది. దీనికి పరిష్కారం చెప్పండి గురువు గారు. ఇదిగో మంచి నీళ్ళు. నీ పాపాలన్నీ ఇప్పుడు చూస్తాను. ఈ నీళ్లు ఎర్ర నీళ్లుగా మారితే నీ పాపాలు ఉన్నాయి. చూసావా, నేను చదివిన మంత్రానికి నీళ్లు నీళ్లుగా లేవు, ఎర్ర నీళ్లుగా మారాయి. అంటే నీ పాపం ఇంకా తొలగలేదు. దీనికి పరిష్కారం చెప్పండి గురువు గారు. చెప్తాను. నీ పాపాలన్నీ తొలగాయి.
ఇంకా వెళ్ళు. సరే గురువు. ఆగు, ఒక్క మాట. నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిన నీ పక్కనున్న దుష్ట శక్తులు నిన్ను చెడు చేయడానికి ప్రవర్తిస్తాయి. దీనికి పరిష్కారం చెప్పండి గురువుగారు. చెప్తాను. నడుం లస్కో బుడుం బుస్కో, నడుం లస్కో బుడుం బుస్కో. ఇది నీ ఇంటి గుమ్మానికి కట్టు. సరే గురువు. పాపాలన్నీ తొలగిపోతాయి. సరే గురువు. అది చూసావా, ఈ బాబా అందరిని ఎలా మాయ చేస్తున్నారు. ఈ బాబాని మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. నాకు దయ్యం పట్టినట్టు వెళ్దాం. ఒకవేళ ఆయన కడుక్కుంటే ఆయన నిజమైన బాబా. సరే వెళ్దాం పదా. గురుగారు చూడండి, మా ఫ్రెండ్ కి దెయ్యం పట్టింది. గిలగిలగిలగిలా కొట్టుకుంటున్నాడు. కొద్దిగా ఆపుతారా? ఇది మామూలు దెయ్యం కాదు, అనబెల్లా దెయ్యం. గురుగారు దీనికి ఒక పరిష్కారం చెప్తారా? చెప్తాను. ఇప్పుడే ఈ ఆత్మని తొలగిస్తాను. ఓం హ్రీం ఫట్ ఆవాహయామి. ఓం హ్రీం ఫట్ ఆవాహయామి. చూసావా, ఇందులో నుంచి ఆత్మ వెళ్ళింది. ఇప్పటి నుంచి నీ ఫ్రెండ్కి మార్పులు జరుగుతాయి. ఇంకా వెళ్ళవు. సరే గురువుగారు, ధన్యవాదాలు గురువుగారు. 5,000. సరే తీసుకో. చూసావా, ఇప్పుడు ఆ బాబా దొంగ బాబా అని తెలిసిపోయింది. అయినా ఎందుకు ఆ పొగ ఎలా వచ్చింది? అరే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అది ఎందుకో తెలీదు. మనం పోయి అడుగుదాం పదా. మీరే నా ఫ్రెండ్? అవును. ఎందుకు ఆ పొగ ఎలా వచ్చింది? దీని వెనుక ఖచ్చితంగా సైన్స్ ఉంది. సైన్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది సాధ్యం. ఇప్పుడు ఈ బీకర్లో పొటాషియం పర్మాంగనేట్ ఉంది. ఇప్పుడు నా దగ్గర హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది. ఇప్పుడు నేను ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఇందులో పోస్తాను. చూడండి, రియాక్షన్ జరిగి పొగ వస్తుంది. చూసారా, ఇంత చిన్న సైన్స్ ఫార్ములా బట్టి ఆ బాబా అందరినీ మోసం చేశాడు. మరి ఆ బాబా ముళ్ళ కుర్చీ మీద కూర్చున్నాడు. నిజమేనా? అందరికీ సాధ్యమేనా? అవును, సైన్స్ తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి సాధ్యం. ఎప్పుడైతే సీలులను మనం తిక్కుగా ఏర్పరుస్తామో అప్పుడు మనం ఫోర్స్ యాడ్ చేసినప్పుడు ఆ ఫోర్స్ అనేది ప్రతి నెయిల్ పైన ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనకు గుచ్చుకోదు. ఇదే విషయాన్ని ఆ దొంగ బాబా ఇలా అందరినీ మోసం చేశాడు. చూసారా, అంత చిన్న ప్రిన్సిపల్ వాడి బాబా అందరినీ బుద్ధి కొట్టించాడు. మరి ఆ పాపాన్ని ఎలా తొలగించాడు? ఆ రంగు నీళ్ళు నార్మల్గా ఎలా మార్చాడు? అది ఇందులో కూడా సైన్స్ ఉంది. ఇది ఇంకా తేలిక. ఇప్పుడు నా దగ్గర ఉన్నది బేకింగ్ సోడా. సో ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను బేకింగ్ సోడా వేశాను.
ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు దీనిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది నీళ్ళలో కలిసిపోయింది. ఇప్పుడు ఇది బేస్ వాటర్, ఎందుకంటే బేకింగ్ సోడా అనేది బేస్. ఇప్పుడు నా దగ్గర ఉంది ఫినాప్థలిన్, ఇది సైన్స్ లో ఇండికేటర్. చూడండి, నేను ఎప్పుడైతే ఫినాప్థలిన్ వేసానో ఇది పింక్ కలర్, పర్పుల్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ వెనక్కి రంపించాలంటే సైన్స్లో ఒక ముఖ్యమైన ఫార్ములా ఉంది, యాసిడ్ ప్లస్ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూట్రలైజేషన్. ఇప్పుడు ఇది బేస్ వాటర్ కాబట్టి మనం దీన్ని యాసిడ్ వాడి న్యూట్రలైజేషన్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ లెమన్ని ఇందులో పిండుతాను. సో ఇప్పుడు ఇది న్యూట్రలైజేషన్ అవుతుంది. చూడండి, మళ్ళీ ఈ పర్పుల్ కలర్ మళ్ళీ నార్మల్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చింది, ఎందుకంటే మనం ఎప్పుడైతే బేస్లో యాసిడ్ వేస్తామో అది న్యూట్రలైజేషన్ అవుతుంది. ఇంత చిన్న ఫార్ములాస్ వాడి ఆ బాబా అందరినీ బుర్డి కొట్టించాడు. మిస్టర్ అలియాస్ యోగి రబ్జీ బాబా అలియాస్ యోగేష్, పైకి లేవు. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరు ఒకటే కాదు, నీ పుట్టి పూర్వత అంతా మాకు తెలుసు. ఎవరు మీరు? మేము ఎన్సీఆర్ నుంచి వచ్చాం. మిస్టర్ కృతికేష్ని. మై నేమ్ ఇస్ ప్రసీధర్. సైన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళాలనుకుంటుంది, కానీ మీరు నిమ్మకాయలు పచ్చిమిర్చితో ఇక్కడే ఉంటారు. ఇప్పుడు సైన్స్లో జరుగుతున్న పరిశోధనలు చూస్తే వెడ్డింగ్ డెస్టినేషన్ వీనస్ పైకి, మార్నింగ్ వాక్ కోసం మూన్ పైకి, మ్యాచ్ చూడడానికి మార్స్ పైకి, జీపీఎస్ వాడి జూపిటర్కి వెళ్ళే రోజులు ఇవి. విషేదం అందవిశేషం, నమ్మకం మూఢనమ్మకంగా మారితే అది ప్రమాదకరం. ఇప్పుడు మూఢనమ్మకాలతో ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రశ్నించకుండా పాటిస్తే అది మూఢనమ్మకం, కానీ ప్రశ్నిస్తే అది సైన్స్. కాబట్టి బీ కేర్ఫుల్. ప్రజలు ఇప్పుడు నిన్ను నమ్మి ఉన్నారు, కానీ అదే రేపు వేరే బాబా వచ్చి నువ్వు ప్రజలకు చెడు చేస్తున్నావు అని చెబితే ఆ వెర్రి ప్రజలే నిన్ను చంపేస్తారు. ఈ పని ఇంకా చేయను, ప్రజల్ని మోసం చేయను, ఏదో ఒక పని చేస్తూ బతుకుతాను. ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం 10 సంవత్సరాల నుండి 350 ఇలాంటి దొంగ బాబాలు ప్రజలు చంపేశారు. అందుకే బీ కేర్ఫుల్. ఇంత మంచి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.